Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Isaiah, chapter 54, verse 14. నేటి దినం మనం ధ్యానం కొరకు తీసుకోబడిన వచనము యెషయా గ్రంథము 54వ అధ్యాయం 14వ వచనంలోనిది. Yeah, 2 or 3 days we were meditating on the book of Isaiah only. The calendar verses are like that. 2-3 దినాలు మనము యెషయా గ్రంథంలో నుంచే ధ్యానం చేస్తూ ఉన్నాము. క్యాలెండర్లో ఉన్న వచనాలు ఆ విధంగా ఉన్నాయి. So for today 54:14. నేటి దినము 54:14 వచనం. For thou shalt not fear and from terror, for it shall not come near thee. నీవు భయపడనక్కర్లేదు, బాధించువారు నీకు దూరముగా నుందురు. The Old Testament prophet Isaiah wrote this promise in relation to the regathering of Israel in their own land. పాత నిబంధన ప్రవక్త అయిన యెషయా ఆయన తన ఇశ్రాయేలీలందరూ కూడా వారి దేశంలో తిరిగి సమకూర్చబడుతూ ఉన్నప్పుడు ఈ వాగ్దానం ఆయన రాశాడు. However, it can also be taken as the promise for the church of God after the death of Jesus. అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారి మరణము తర్వాత సంఘము కొరకు దేవుడిచ్చిన వాగ్దానముగా ఈ వాగ్దానాన్ని మనమందరం కూడా తీసుకోవచ్చు. I want to put like this. ఈ విధంగా నేను చెప్పగోరుతున్నాను. The death of Jesus is the life to the church. యేసుక్రీస్తు ప్రభువారి మరణము అది సంఘమునకు జీవం. Because Jesus Christ offered himself as a substitute for us. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు మనకు బదులుగా తన్ను తాను అర్పించుకున్నాడు. And we have the privilege and opportunity to be righteous in him. మనము ఆయనలో నీతిగా ఉండడానికి అటువంటి అవకాశం మనం పొందుకున్నాం. If we confess our sins, మన పాపములు మనం ఒప్పుకుంటే he not only washes us in his precious blood, తన ప్రశస్తమైన రక్తంలో ఆయన మనల్ని కడగడమే కాకుండా but also imputes his own righteousness upon us. తన నీతిని మనకి ఆరోపించేవారుగా ఉన్నారు. He is altogether perfect and blameless. ఆయన నిర్దోషి అయి పరిపూర్ణమైన వ్యక్తి. And when we are made righteous, మనము నీతిగా ఆరోపించబడినప్పుడు, when we are made righteous, మనము నీతిగా చేయబడినప్పుడు, నీతిమంతులుగా తీర్చబడిన తరువాత, నీతిమంతులుగా తీర్చబడిన తరువాత we need not fear. మనము భయపడవలసిన అవసరం లేదు. God promised that we will be far from oppression. మనము That is today's verse. ఈ రోజు మనం చదువుకున్న బాధించు వారు మీకు దూరముగా ఉంటారు. So we need not be afraid. అందుకని మనం భయపడనక్కరలేదు. Oh, this is such a grand promise. ఇది చాలా గొప్ప వాగ్దానం. Yet we easily disregard it since we are exposed to so much fear. అయినప్పటికీ మనం ఎంతో భయాలకి గురవుతూ ఉంటాం కాబట్టి ఈ వాగ్దానాన్ని మనం ఎంతో నిర్లక్ష్యం చేసేవారుగా ఉంటాం. When we are exposed to anxiety and stress in life, many times we forget these beautiful promises. మన జీవితంలో ఒత్తిడితోటి ఉండి మనమంతా కలవరంలో ఉన్నప్పుడు ఇటువంటి వాగ్దానాలన్నీ కూడా మనము నిర్లక్ష్యం చేసేవారుగా ఉంటున్నాం. Remember, it is not that the children of God have no enemies. గుర్తుపెట్టుకోండి, ఇశ్రాయేలు ప్రజలకి శత్రువులు లేరని కాదు. Children of God, దేవుని బిడ్డలు. See, for you and me, it is not that there are no enemies. మీకు నాకు మనకి శత్రువులు లేరని కాదు. But that these enemies have no commission or permission from God to destroy us. ఈ శత్రువుకి మనలను నాశనం చేయడానికి వాళ్ళకి దేవుడు అప్పగించిన పని కాదు, వాళ్ళకి అటువంటి అనుమతి కూడా ఇవ్వబడలేదు. We are not ordinary people. మనము సామాన్యమైన ప్రజలము When కాదు. you are made righteous after salvation, మనము రక్షణ పొందిన తర్వాత నీతిమంతులుగా తీర్చబడినప్పుడు and our lives are joined with the one who spoke the world into existence. ఈ భూమిని, సృష్టిని, ఈ భూలోకాన్ని ఉనికిలోకి తీసుకొచ్చిన ఆ దేవుని చేతిలో మన జీవితం We ఉన్నప్పుడు are joined to him. మనము ఆయనతో పాటు అతకబడ్డాం. Because he is the head and we are the body. ఆయన శిరస్సు, మనం శరీరమై ఉన్నాం. We belong to him who has been given all authority in heaven and on earth. పరలోకములో భూమి మీద కూడా సమస్త అధికారం ఇవ్వబడిన ఆయనకే మనం చెందేవారిగా ఉన్నాం. He dwells in us in all his resurrection power. ఆయన పునరుద్ధాన శక్తిలో మనలో ఆయన వసిస్తూ ఉన్నాడు. A living Christ on the inside is more than sufficient to endure the circumstances on the outside. మనలో జీవిస్తూ ఉన్న ప్రభువు మన చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ అధిగమించడానికి చాలు. Where the finger of God points, the hand of God provides the way. ఎక్కడైతే దేవుని వేలు సూచిస్తూ ఉందో అక్కడ దేవుని హస్తము సమస్త ఏర్పాటు చేసేదిగా ఉంటుంది. Therefore we need not fear. అందుకనే మనము భయపడనక్కరలేదు. Our faith may be small. మన విశ్వాసము
కొద్దిగా స్వల్పంగా ఉండొచ్చు. but like a muscle, it will grow with exercise. అయితే మనము వ్యాయామం చేస్తే మన కండరాలు ఎలాగ ఎదుగుతాయో ఆ రీతిగా ఎదుగుతుంది. God's resurrection power will always be available to you to accomplish the supernatural. అసాధారణమైన సంగతులన్నీ మనం కూడా సాధించలాగిన దేవుని యొక్క శక్తి మనకు Resurrection అందుబాటులో ఉంది. power. పునరుద్ధాన శక్తి మనకు అందుబాటులో ఉంది. If you are not trusting Jesus, మీరు యేసుక్రీస్తుని విశ్వసించకపోతే that is sin. అది పాపము. Confess your unbelief to him మీ అవిశ్వాసతను ఆయన దగ్గర ఒప్పుకోండి. and claim his supernatural resources by faith. ఆయన అసమానమైన శక్తులను వనరులను విశ్వాసంతోటి మీరు స్వతంత్రించుకోనండి. Supernatural praying is found in John 14. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఈ అసమానమైన ప్రార్థన మనం అక్కడ చూస్తూ ఉన్నాం. Verses 12, 13 and 14. 14వ అధ్యాయం 12, 13, 14 I'll వచనాలు. read only verse 12. నేను 12 వచనం మాత్రమే చదువుతున్నాను. John 14, 12. యోహాను 14, 12. What is the promise of Jesus? ఇక్కడ యేసుక్రీస్తు వారిస్తున్న వాగ్దానం ఏంటి? Greater works than these shall ye do. వాటికంటే మరి గొప్పవి మీరు చేయుదురు. The principle is like this. ఇక్కడ నియమము ఈ విధంగా ఉంది. God gives us the faith to pray for something. దేవుడు మనము ఒక విషయం గురించి ప్రార్థన చేయడానికి విశ్వాసం ఇస్తున్నాడు. And as we pray, మనం ప్రార్థిస్తుండగా he causes our faith to grow. మన విశ్వాసము పెరిగేటట్టుగా చేస్తున్నాడు. And then he causes us to pray even greater things for him. అప్పుడు ఆయన కోసము ఇంకా గొప్ప విషయాలు చేయడానికి ప్రార్థన చేసేటట్టుగా చేస్తున్నాడు. So learn to claim the supernatural resources. అందుకనే ఈ అసమానమైన వనరులను మనం స్వతంత్రించుకునేలాగా ప్రార్థన చేయడం నేర్చుకోండి. When we are made righteous and established in our faith, నీతిమంతులుగా తీర్చబడి మన విశ్వాసంలో స్థిరపడినప్పుడు we will not fear anything. మనము దేనికి భయపడము. We know that God permits all things in our lives for our own good. మన మంచి కోసమే దేవుడు అన్ని విషయాలను కూడా అనుమతిస్తున్నాడు అన్న సంగతి మనం ఎరుగుతాం. That is written in Romans 8:28. అది రోమా 8:28లో రాయబడి ఉంది. When we don't fear, మనం ఎప్పుడైతే భయపడమో then the terror cannot threaten us. అప్పుడు ఎటువంటి భయము కూడా మనల్ని భయపెట్టలేదు. In this context, ఈ సందర్భంలో I am reminded of Apostle Peter in the prison, as we read in Acts 12. అపోస్తల కార్యం 12వ అధ్యాయంలో మనం చదివినట్టుగా అపోస్తలుడైన పేతురు తను చెరసాలలో పెట్టిన సందర్భం గుర్తు వస్తుంది. I am reading Acts chapter 12 అపోస్తల కార్యములు 12వ అధ్యాయము and verses 5 and 6. 5, 6 వచనాలు I am reading them. చదువుతున్నాను. Peter therefore was kept in prison, but prayer was made without ceasing of the church unto God for him. And when Herod would have brought him forth, the same night Peter was sleeping between two soldiers, bound with two chains, and the keepers before the door kept the prison. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతనిని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి. See the situation here. ఇక్కడ పరిస్థితి చూడండి. Already the wicked king Herod had got Apostle James killed. అప్పటికే దుష్టుడైన హేరోదు ఆయన శిష్యుడైన యాకోబుని చంపించేసినాడు. So from human point of view, the killing of Peter was imminent. మానవ కోణంలో నుంచి చూస్తే ఇప్పుడు పేతురు కూడా చంపబడతాడు అన్నదే అర్థమవుతుంది. And seeing the seriousness of the threat of the life of Peter, పేతురు జీవితానికే ఉన్న ఈ బెదిరింపు గురించి దాని తీవ్రత మనం గమనిస్తే, and the local church was praying without ceasing because church knows the seriousness. స్థానిక సంఘానికి ఆ తీవ్రత ఎంతో తెలుసు కాబట్టి ఎంతో అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారు. Peter was bound in chains. పేతురు ఆయన చెరసాల సంఖ్యలు వేయబడి ఉన్నారు. But the strange thing here is, ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే Peter was sleeping between two soldiers. పేతురు 2 సైనికుల మధ్య నిద్రించుచున్నాడు. The soldiers were awake, but Peter was sleeping. చూడండి, సైనికులు మెలకువగా ఉన్నారు గాని పేతురు నిద్రపోతున్నాడు. What an amazing scene this is. ఎంత అద్భుతమైన దృశ్యం అండి ఇది. When such a terror was around Peter, అటువంటి భయము పేతురు చుట్టూ ఉండగా, instead of thinking about his death and the future of the church, తన మరణం గురించి లేకపోతే సంఘం యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించకుండా he was sleeping peacefully. తాను ఎంతో నెమ్మదిగా నిద్రపోతూ ఉన్నాడు. This is the peace of a child of God who is made righteous. ఎవరైతే నీతిమంతుడుగా తీర్చబడిన దేవుని బిడ్డ అనుభవించే సమాధానము, నెమ్మది, He can
enjoy this peace. ఈ నెమ్మది సమాధానమైన అనుభవించగలరు. That's why Paul writes in Philippians 4:7. అందుకనే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పి 4:7 రాస్తున్నాడు. The peace of God, which passeth all understanding, shall keep your hearts and minds through Christ Jesus. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. Terror could not frighten Peter. చూడండి, ఎటువంటి భయము కూడా పేతురుని భయపెట్టలేకపోయింది. According to his faith on the word of God, దేవుని వాక్యమునందు ఆయన కలిగి ఉన్న విశ్వాసమును బట్టి, because once upon a time Jesus told Peter ఎందుకంటే ఒకానొకప్పుడు యేసు ప్రభు పేతురుతో చెప్పినాడు in John 21:18, యోహాను 21:18, Verily, verily I say unto you, unto thee, when thou wast young, thou girdest thyself, and walkest whither thou wouldest. But when thou shalt be old, thou shalt stretch forth thy hands, and another shall gird thee, and carry thee whither thou wouldest go. నీవు యవనుడివై ఉండినప్పుడు నీ అంతటి నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడు అయినప్పుడు నీ చేతులు నీవు చాచుదువు. వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటికి నేను మోసుకొని పోవనని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. What the Lord said to Peter? ఇక్కడ ప్రభువారు పేతురుతో ఏం చెప్పినాడు? Now you are young, ఇప్పుడు నువ్వు యవనుడివై ఉన్నావు, but a day will come, అయితే ఒక రోజు వస్తుంది, you will become old. నువ్వు ముసలివాడు అయిపోతావు. So in chapter 12 he is not old so far. అంటే అపోస్తల కార్యాలు 12వ అధ్యాయంలో ఆయన ఇంకా ముసలివాడు కాలేదు. So what God said? ప్రభు ఏమంటున్నాడు? You will become old one day. నువ్వు ఒక రోజు ముసలివాడు అవుతావు. So Peter believed it. పేతురు దాన్ని నమ్మినాడు. Let them keep me in prison, 2 chains may be there, 20 chains may be there, I will live till I become old. ఇక్కడ చెరసాలలో పెట్టనివ్వండి, నన్ను ఎన్నో సంఖ్యలు వేయనివ్వండి, 1, 2 ఎన్నెన్నో సంఖ్యలు వేసినా నేను మాత్రం ముసలివాడని అయ్యేంత వరకు ఉంటాను. Yes, that is what my Lord promised me. అదే నా ప్రభువు నాకు వాగ్దానం చేసినాడు. And the people must take me to the place where I am not willing to go. నేను ఎక్కడికైతే వెళ్ళడానికి ఇష్టపడట్లేదో ప్రజలు అక్కడికి నన్ను తీసుకెళ్ళాలి. So that stage has not come now. ఇంకా ఆ స్థితి రాలేదు. Now I am strong. ఇంకా నేను బలంగా ఉన్నాను. So I will not die. అందుకే నేను చనిపోను. Let them be any number of soldiers. ఎంతమంది సైనికులు ఉన్నా సరే పర్వాలేదు. Believe in the word of God. దేవుని మాటలో ఆయన నమ్మిక So ఉంచాడు. Peter had the guarantee that death could not touch him till he becomes very old. తన ముసలివాడి అయ్యేంత వరకు కూడా మరణము తనని ముట్టదు, తాకదు అన్న నమ్మకము పేతురు కలిగి ఉన్నాడు. The presence of Herod, they could not disturb his peace. హేరోదు యొక్క ఆ సన్నిధి లేకపోతే హేరోదు కూడా తన సమాధానాన్ని ఆయన ఏమీ కదల్చలేకపోయినాడు. Feared at his faith. భయము తన విశ్వాసమును చూసి భయపడింది. So dear brothers and sisters, అందుకనే ప్రియ సహోదర సహోదరులారా, before I close, నేను ముగించే ముందు I request you to examine your own life. మీ స్వంత జీవితాన్ని పరీక్షించుకోమని నేను కోరుతున్నాను. Are you made righteous? మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారా? Are you established in your faith? మీ విశ్వాసంలో మీరు స్థిరపరచబడ్డారా? Then don't fear by looking at the situations around you. అలాగైతే మీ చుట్టూ ఉన్న పరిస్థితులు చూసి మీరు భయపడవద్దు. Terror shall not come near thee. ఏ భయము కూడా మీకు సమీపముగా రాదు. God's protection is guaranteed. దేవుని యొక్క భద్రత మీకు గ్యారంటీగా ఇవ్వబడుతుంది. Enjoy the peace of God that passeth human understanding. మానవ జ్ఞానాన్ని మించిపోయిన దేవుని సమాధానాన్ని మీరు అనుభవించండి. Be a manual to other people. ఇతరులకి మీరొక మాదిరిగా ఉండండి. Have faith in the word of God. దేవుని వాక్యము మాట యందు నమ్మిక ఉంచండి. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Shall we pray? ప్రార్థన చేసుకుందామా? Loving Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, undoubtedly, though we are believers, we will be going through so many fears. ఏ అనుమానము లేదు, మేము విశ్వాసులం అయినప్పటికీ ఎన్నో భయాల గుండా వెళ్తూ ఉంటాం. Still we are human beings. మేము ఇంకా మానవులమే. But, O Lord, thank thee for thy wonderful promise in Isaiah 54. అయినప్పటికీ యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో మీరు ఇచ్చిన అద్భుతమైన వాగ్దానానికి వందనాలు. Give us faith to believe thy promises. మీ వాగ్దానాల్ని విశ్వసించుటకు నమ్ముటకు మాకు అట్టి విశ్వాసం ఇవ్వండి. What a wonderful faith of Peter. పేతురు ఎంత గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడు. Before thy crucifixion, by seeing a small girl, he feared. శిలువ వేయబడక ముందు ఒక చిన్న బాలికను చూసి తను భయపడ్డాడు. I do not know Jesus, he said. యేసు ఎవరో నాకు తెలియదు He అన్నాడు. failed in his testimony. తను సాక్ష్యం ఇచ్చుట్లో ఓడిపోయినాడు. But, O Lord, after enjoying the power of resurrection, అయితే పునరుద్ధాన శక్తిని తన జీవితంలో అనుభవించిన తరువాత, after you are risen again, మీరు తిరిగి లేచిన తరువాత, O Lord, we thank thee. O Lord, we thank thee. O Lord, he has feared no fear.
ప్రభా మరి పేతురు భయానికి అసలు భయపడలేదు కాబట్టి మీకు వందనాలు In తెలుస్తున్నాను. one word, feared at his faith. ఒక్క మాటలో చెప్పాలంటే తన విశ్వాసాన్ని బట్టి భయపడుతూ వచ్చింది. Oh Lord, help us to be like that. ఓ ప్రభా ఆ విధంగా ఉండడానికి సహాయం చేయండి. Many times for small things we will be disturbed. చాలా సార్లు చిన్న చిన్న విషయాలకి మేము కలవర చెందుతాం. Help us to claim thy promises. మీ వాగ్దానాలను చేపట్టడానికి సహాయం చేయండి. Our dear ones who are going through troubles, మా ప్రియులు ఎవరైతే సమస్యలు గుండా వెళ్తున్నారో help them to claim thy promises. మీ వాగ్దానాల్ని చేపట్టడానికి సహాయం చేయండి. Help them to be strong. వారు బలంగా శక్తితో ఉండడానికి సహాయం They may చేయండి. be example to other people. ఇతరులకు వారు మాదిరిగా ఉందురుగాక. Guide us throughout this ఈ day. దినమంతా మీరు మమ్మల్ని నడిపించండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.